ఇక పళ్ళెం నిండా తెల్ల బాల్స కనబడుతున్నాయి కదా, గవి నల్లటి మూకుట్లు వేసిన గవి నీళ్ళు అనుకునేరు. నీళ్ళు కాదు, నూనె కాదు, గదంతా కూడా చక్కెర పానకము. అందులో వేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కకు ఉంచి, దాని తర్వాత ఒక కటారు తీసుకొని ఒక లడ్డు లేకుండా రసగుల్లని అయితే తీసేసుకొని, ఇక ఇంతంత చక్కెర రసం అయితే ఎక్కువనే పోసిన జోరుదారుగా. మనం వేరే తీసుకుంటేనైతే కొనుక్కోమా ఏంది, బయటికి పోయినప్పుడు ఇంకింత పోయి అని అట్లా తీసుకున్నాను. జరంతా ముందుగానైతే డౌట్ కొద్ది చిన్నగా దించిన కథం తినన్నా వద్దా అని భయపడుకుంటేనే తిన్నా. ఎందుకంటే ఈ తీపికి మనకైతే అస్సలే పడదు. కానీ ఒక్కటి గిట్ల టేస్ట్ చేసిన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఈ బొమ్మల మొత్తం రసగుల్లలే. గిదేం సరిపోతుంది అవ్వ, ఆ గిన్నెలనే మొత్తం నువ్వే తిని పిల్లలకు తర్వాత చేపిస్తూ మొగునికి తర్వాత చేస్తూ అని అన్నట్టు పానం అయితే జివ్వునే గుంజింది. ఇక తర్వాత ఏం చేసినా ఊకే గిట్లనే తినడం ఎందుకు, చిన్నగా లేట్ అవుతుంది అనేసి చితగొట్టిన మంచిగా చక్కెర రసంతో కూడా తీసుకుని దవ్వ తింటూ ఉన్నా. ఇంతకీ స్పెషల్ ఎరికేనా, గివి బియ్యం రవ్వతో చేసిన రసగుల్లలు. అరే నిజమేనులా. ఇక ముందుగానైతే 2 గిలాసాల మంచినీళ్ళు తీసుకొని ఒక అంట గిన్నెలో పోసిన, పొయ్యి ఆన్ చేసిన, దాని మీద పెట్టి మంచిగా పెద్ద మంట పెట్టిన. ఇక గిటి పక్కకు బియ్యం రవ్వ తీసుకున్నా. ఇది ఎక్కడ షాప్లో పోయినా దొరుకుతుంది. దొరకలేదు అనుకోండి, రత్నదీప్లో కన్ఫామ్గా ఉంటుంది, నేను ఎప్పటికీ అక్కడనే తెస్తా. ఇక నీళ్ళు మసలడానికంటే ముందే జర్రంతా ఒక స్పూను చక్కెర వేసిన. ఇక మసిలిన తర్వాత ఇందాక తీసుకున్నాం కదా రవ్వ, గందులో ఏం లేదు, శుభ్రంగా ఉన్నది చూసిన. ఇక రవ్వ అందులో వేసిన. ఇక ఇప్పుడు కలుపుతూ ఉండాలి, లేదనుకోండి తుక అనుకుంటా రవ్వ అంతా మన మీద వచ్చి ఎగిరి పడుతుంది. ఎట్లా చెప్తున్నా అనుకుంటున్నారా, నా మీద పడ్డది ఎక్స్పీరియన్స్. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక అందుకనే ఆపకుండా గిర్ర చెయ్యి నచ్చిన మంచిగా కలుపుతూనే ఉన్నా. ఆపితే నాకు ఎక్కడ తుపుక్కుమని పడుతుందని భయపడి కలుపుతూ ఉండి స్టవ్ బంద్ చేసిన తర్వాత దాని సంగతి చూసిన. ఓకే, దగ్గరికి వచ్చేసింది. జర సల్లారి దాకా దాన్ని పక్కకు పెట్టిన. ఇక సల్లారిన తర్వాత ఇక మూత తీసి ఒక్కసారి అయితే మంచిగా కలిపిన. ఏమైనా నీరు ఉంటే తెలుస్తుంది కదా అన్నట్టుగా మంచిగా కలిపిన. లేదు అంత బందోబస్తు. కానీ ఇప్పుడు గింతంత చేయికి వచ్చినంత తీసుకొని, ఇక వేడిగా ఉంటుందేమో మళ్ళీ అంటుకోపోతుందేమో అని ముందుగానే నేను నెయ్యి రాసుకున్నా. కానీ ఏం అంటుకపోతాను, బిందు రాసుకున్నాను మంచిగా. మనకు కావాల్సిన సైజు, ఇక మన పిల్లలకు మనకు ఎట్లా చూస్తే ముద్దుగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, గట్ల సైజుగా మంచిగా గుండ్రంగా గిర్ర రాకుతూ ఉన్నది. చూడలే 1 2 3 4 ఇట్లా వరుస పెట్టి అయితే మొత్తమే. సరే కానీ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుని, అకౌంట్ కూడా ఫాలో కావాలి. ఇక దాని తర్వాత అవి బాల్స్ చేసుకున్నా, పక్కకు పెట్టేసిన. ఇక గిటి మూకుడు తీసుకున్నా, గిలాసడు నిండా చక్కెర తీసుకున్నా. అదే గిలాసడు నిండా 2 గిలాసాల నీళ్ళు తీసుకొని గా చక్కెరలో పోసి చిన్న మంట మీద ఇక నిదానంగా కలుపుతూ ఉన్నా. గదేనులా చక్కెర పానకం. కాకపోతే మనకు మొత్తం తీగ పాకం వచ్చింది అనుకోండి, దబ్బున గట్టిగా అయిపోతుంది, చక్కెర గడ్డలు వస్తాయి. మనకు అట్లా రావద్దు కాబట్టి బైకి 2 వంతులు నీళ్ళు పోసుకొని మంచిగా కలిపినాయి. ఇక గిందులో మళ్ళీ గడ్డలు రావద్దు కాబట్టి గింతంత నిమ్మకాయ రసము, మంచి టేస్ట్ కోసం ఇలాచి పొడి అయితే వేసుకున్నా. అది చల్లారేదాకా వెయిట్ చేసి, చల్లారిన తర్వాత ఇక ఈ లడ్డూలన్నీ తీసుకుపోయి అందులో వేసిన. అటు ఇటు అయితే మంచిగా కలిపిన. మంచిగా అందరికి పట్టుకోవాలి కదా పానకము. ఇక అట్లా పట్టుకొని ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత ఇక టేస్ట్ చూడనీకి రెడీ అయిపోయి కటోర తీసి ఇంతంత మంచిగా చక్కెర రసం పోసిన తర్వాత ఫస్ట్గా అయితే ఇక ఇట్లా టేస్ట్ చూసిన. అమ్మో ఏమన్నా తీపి ఎక్కువ అవుతుందో దేవుడు అనుకుంటూ టేస్ట్ చూసినా. కానీ నేను తినడానికైతే లెవెల్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా హెవీ తీపి లేదు, సప్పగా లేకుండా నాకు సరిపోయే టేస్ట్ అయితే మాత్రం ఈజీగా వచ్చేసింది. చూడండి, తక్కువ ఖర్చుతోని మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు. ఊరికే బజార్లో పోయి కొనుక్కొని తినే కంటే ఇంట్లోకి ఇట్లా ఈజీగా ఉన్న వాటితో చేసుకోవడము ఎంత సులభం. మీకు దొరికైతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక అమ్మకు, ఒక హౌస్ వైఫ్కి మాత్రం దీంతో మనకు వచ్చే కష్టమైంది, నష్టమైంది, ఖర్చు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఏది బెనిఫిట్ ఉందని మాత్రం మస్తుగా ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి ఈజీ వీడియోలన్నీ మీరు ఇట్లాంటి ఈజీ ముచ్చట్లని మీరు తెలుసుకోవాలనుకుంటే అకౌంట్ని ఫాలో అవ్వడం మర్చిపోకులి. ఓకేనా? మరి లైక్ షేర్ చేసిల్లా? థ్యాంక్ యూ సో మచ్.